శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలాగుందో చూద్దాం. ముందుగా వారి యొక్క గ్రహస్థితిని కూడా చూద్దామండి. మొదటి స్థానంలో రాహువు, రెండవ స్థానంలో శని, ఐదవ స్థానంలో గురుడు, ఆరో స్థానంలో శుక్రుడు, ఏడవ స్థానంలో కేతువు బుధుడు అట్లానే రవి, ఎనిమిదవ స్థానంలో కుజుడు. వీరి గ్రహస్థితి ఇలా ఉండటం వలన ఈ నెల కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చండి. ఎలాగంటే ముందుగా వృధాగా తిరగటం, అంటే అనవసరంగా మనం జర్నీ చేయటం కొంచెం తగ్గించుకోవాలండి. అట్లానే కలత్ర విరోధం, అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు గొడవలు పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేయటం మంచిది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాకో లేకపోతే మీరు చెప్పింది వాళ్ళకి అర్థం కాకో గొడవలు పడే ఛాన్స్ ఉంటుందండి. ఏదైనా సరే స్లోగా కూర్చొని మాట్లాడుకోవడం చాలా మంచిదండి. తర్వాత అశాంతి, మెంటల్ ప్రెషర్. ఇలా గొడవలు అయితే ఎలా ఉంటుందండి ఎవరికైనా? అశాంతిను మెంటల్ ప్రెషర్, ఆఫ్కోర్స్ ప్రెషర్ అనేది బాగా ఉంటుంది. సో ఏదైనా సరే కొంచెం రిలాక్స్గా ఏదైనా చేయటం చాలా ఉత్తమం అని చెప్పచ్చు. తర్వాత అనవసరంగా హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా బాగా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే మాట్లాడితే ఇలా గొడవలు పడుతూ ఉంటే మనకి బీపీ లాంటివి కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అట్లాని కాకపోయినా హెల్త్ ఇష్యూస్ అంటే మనకి బయట ఫుడ్ మూలాన కూడా మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి, సరిగా అరగకపోవటం లాంటివి కూడా. సో మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. స్పైసీ ఫుడ్ని కూడా కొంచెం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో వీరికి ఏమైనా ఉందా అంటే శివుడికిను అట్లానే వినాయకుడికి మనం రోజు పూజ చేసినట్లయితే చక్కని ఫలితాలు ఉంటాయి. ఎలా అంటే ఓం నమో భగవతే రుద్రాయ అని రుద్రుణ్ణి అంటే శివుణ్ణి, ఓం గం గణపతియే నమః అని వినాయకుడిని మనం స్తుతిస్తే రోజు చక్కటి ఫలితాలు ఉంటాయండి ఈ నెలలో. సో ఫైనల్గా చెప్పాలంటే కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేసి నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి. కొంచెం ఈ నెలంతా ఫ్రీగా జరిగిపోతుందండి.